నమస్తే అండి. నమస్తే. రేణు దేశాయ్ గారి ప్రెస్ మీట్ చూసారు. చాలా ఏడ్చారు, బాధపడ్డారు. ఈ డాగ్స్ కిల్లింగ్‌కి సంబంధించి తన వర్షన్ ఏదో తను వినిపిచ్చారు. తెలిసిందే కదా! చాలా మంది అబ్బాయిలు కూడా అమ్మాయిల్ని ఇలానే ఇది చేస్తున్నారు. వాళ్ళందరిని చంపేస్తున్నారా? ఈ తరహాలో మాట్లాడారు. మీరేమంటారు? నేను 95% తన ఆవేదనని నేను ఏమంటారు తనకి సపోర్ట్ చేస్తారా? నేను నా మద్దతు ఇస్తున్నా మొదటగా. ఓకే. రెండోదేంటి అంటే నేను ఒక సహానుభూతితో ఉన్నాను. హ్మ్. రేణు గారు మాట్లాడిన మాటలకి. ఎందుకు గురించంటే అసలు వీధి కుక్కల గురించి ఇలాంటి ఒక సమస్య ప్రజలకి రావటం వెనకమాల కారణాలేంటి అనేది మనం సహేతుకంగా ఆలోచించకుండా సమస్య మూలాల్లోకి వెళ్లకుండా పైపైన సూపర్ఫిషియల్గా ఆలోచిస్తే మనం సూపర్ఫిషియల్గా అంటే ఏం ఆలోచిస్తున్నాము? ఒక కుక్క చాలా ఆవేశంతో మనుషుల్ని అటాక్ చేసి మనుషుల్ని చంపేస్తుంది, పిల్లల్ని చంపేస్తుంది, పెద్దవాళ్ళని కరుస్తుంది, ఒక బీభత్సం సృష్టిస్తుంది అనే దాని మీద మనం చూసామనుకోండి, మనకేమనిపిస్తుంది? నిజమే కదా, కుక్క ఇంపార్టెంటా, కుక్క ప్రాణం ఇంపార్టెంటా, మనిషి ప్రాణం ఇంపార్టెంటా అనే ఒక లాజిక్ బయటకు వచ్చేస్తే సహజంగా ఏమంటారు? మీకు అసలు తల ఉందా, కుక్కదే ఉంది, మనిషి ఇంపార్టెంటు అంటారు. నేను కూడా కాదు అనను. కానీ అసలు ఈ కుక్కల్ని ఇవాళ మన సమాజంలోకి, మన సొసైటీలోకి, మనుషులుండే ప్రదేశంలోకి తీసుకొచ్చుకుందే మనిషి. అసలు ఇవి తోడేళ్ళు జాతికి సంబంధించినవి కుక్కలు. వాటిని పెంచుకుని పరిణామ క్రమంలో అవి కుక్కలుగా మారాయి. ఈ కుక్కలుగా వీళ్ళు తీసుకొచ్చుకొని కాపలా కోసము, పొలాల దగ్గర కాపలాకి, ఇళ్ల దగ్గర కాపలాకి. అప్పుడు పోలీసులు అది ఉండేవాళ్ళు కాదు కదా, చాలా పాత రోజుల్లో. ఇళ్ళకి తలుపులు, తాళాలు ఇవన్నీ ఏం ఉండేవి కాదు, కుక్కలే కాపలా. ప్రతి ఇంటికి ఒక కుక్క కాపలా ఉండేది. ఓకే. ఒక రోడ్డుకి ఒక కుక్క అన్నట్లు కాదు, ప్రతి ఇంటికి. ఎందుకంటే కోళ్ళు ఉంటాయి, గేదెలు ఉంటాయి, ఆవులు ఉంటాయి, వాటికి సంబంధించిన పిల్లలు ఉంటాయి. వీటన్నిటిని ఒక కుక్క కాపాడుతుంది. వాళ్ళ ఇంటికి ఒక కాపాడేది. యాక్చువల్లీ కోడుల్ని వాటన్నిటిని కూడా కుక్కలేం పట్టుకుపోవు, ఎక్కడో కాదు, సాధారణంగా ఎక్కడో పట్టుకెళ్తాయేమో, జనరల్గా అయితే ఏం పట్టుకెళ్ళు, ఇవన్నీ ఆడుకుంటాయి. యజమానికి సంబంధించిన ఇది ఏదైతే ఆ రోజుల్లో సంపద అదే కదండి. ఇప్పుడు ఈ బంగారాలు, పెద్ద పెద్ద భవంతులు, కార్లు ఇవన్నీ వచ్చినాయి. కానీ అప్పుడు ఏంటి, ఒక మనిషికి సంపద ఏంటి, ఒక కుటుంబానికి ఆవులు, గేదెలు, ఇవి కోళ్ళు, ఈ పశుపక్షాదులే సంపద. దీన్ని కాపలాకి మనిషి కావాలని తీసుకొచ్చుకున్నాడు, ట్రైన్ చేసుకుని తీసుకొచ్చుకున్నాడు. సరే, తీసుకొచ్చావు, బాగానే ఉంది. ఇవాళ అవి అవసరం లేదు అనుకుంటున్నావు, ఎక్కడికి పోతాయి? ఈ రోజుకి ఈ రోజు వద్దనుకుంటే ఎక్కడికి పోతాయి? అంటే వాటి అన్నిటిని నేను లేదు అక్కడికే వస్తున్నా. అయితే మరి ఈ సమస్య అయితే ఇప్పుడు వచ్చింది కదా, ఈ సమస్య ఎందుకు వచ్చింది అనేది ఆలోచించాలి కదా. ఆ సమస్య ఎక్కడొచ్చింది అంటే, ఇప్పుడు తరాలు మారినాయి. ఇప్పుడు మనం ఒక గవర్నమెంట్ కింద, గవర్నమెంట్దే ఈ బాధ్యతలన్నీ. ప్రజలకి పరిపాలన అందించటం కావచ్చు, ప్రజల అవసరాలు, రక్షణ, పరిరక్షణ ఇవన్నీ ప్రభుత్వం బాధ్యతలై కూర్చున్నప్పుడు ఎవరికి వాళ్ళకి పెంచుకోవాలి అంటే ఇంట్లో ముద్దుగా పెంచుకోవాల్సిందే తప్పితే కుక్కలు కాపలా కోసం కుక్కల అవసరం అయిపోయింది. అందుకని ఏం చేస్తున్నారు, ఈ కుక్కలన్నీ వేస్ట్, పెంచుకునే బ్రీడ్ కుక్కలే మనకి కావాలి, అవి ఇంట్లో ఉంటాయి. మరి రోడ్ల మీద కుక్కల పరిస్థితి ఏంటి? అందుకోసం ఏం చేశారంటే, యానిమల్ వెల్ఫేర్ బోర్డు వాళ్ళు ఈ బ్లూ క్రాస్ వాళ్ళతోటి అనుసంధానం అయ్యి వీటికి సంబంధించి ర్యాబిస్ వ్యాక్సిను, అలాగే వాటికి న్యూట్రల్ చేయించటం. అంటే ఆడకుక్కలకైనా మగ కుక్కలకైనా కానీ బర్త్ కంట్రోల్ ఆపరేషన్స్ చేయటం. ఈ రెండు చేశారనుకోండి, కుక్కకి ర్యాబిస్ రానప్పుడు కుక్క ఎవరిని
అంత మీద పడి కరవదు ఒకటి. ఓకే. ఇక దాని మీద రాళ్ళేసి, దాన్ని ఇసికిచ్చి, దానికి మంచినీళ్ళు లేకుండానో, దానికి తిండి లేకపోతేనో అది బాగా దాదాపు 7, 8 రోజులుంటాయి అవి తిండి తినకుండా కుక్కలు. 7, 8 రోజుల వరకు వాటికి కోపం రాదు తెలుసా అండి? 7, 8 రోజుల తర్వాత వాటికి ఇంకా కోపం వస్తది. ఆ టైంలో ఎవరన్నా ఒక కవర్ పట్టుకుని వెళ్తున్నారనుకోండి, ఆ కవర్‌లో ఆహారం ఉంది అనేది అనిపించిందనుకోండి, దాడి చేసి ఆ కవర్ కోసం వస్తే మనం కవర్ ఇవ్వం. ఎందుకంటే అది మనకు కూడా అవసరం కావచ్చు. నేనేం చెప్పట్లే, అసలు చెప్తున్నా. అది లాక్కుంటది. మనం ఇవ్వము అన్నాం అనుకోండి, అప్పుడు అక్కడ ఏదో ఒక రాయో గియ్యో ఉంటే తీసి కొట్టాలని చూసామనుకోండి, అది అప్పుడు ఇంకాస్త దానికి అగ్రెషన్ వచ్చిందనుకోండి, రాయికి కూడా భయపడదు, కర్రకు కూడా భయపడదు, ఎగబడుతుంది. అది చూసుకుంటుంది కుక్క కూడా. వీళ్ళు బలవంతులా బలహీనలా? పిల్లల మీదకి వెళ్ళినట్లు పెద్దవాళ్ళ మీదకి వెళ్దాం. కానీ పిల్లల్ని కుక్కలు ముద్దు చేసినట్టు మనుషులు కూడా ముద్దు చేయవు తెలుసా అండి? అలవాటుంటే. అవును, అలవాటుంటే. కాకపోతే మనం 2-3 ఇన్సిడెంట్స్ మొన్న రీసెంట్‌గా అవును, చూసాం కదా! చాలా బాధాకరమైన ఇన్సిడెంట్సే. మరి అయితే దీనికి పరిష్కారం ఏంటి అని ఆలోచించాల్సింది ఏంటి అంటే, గవర్నమెంట్ కూడా చాలా డబ్బులు తగలేస్తుంది దీనికి సంబంధించి. ఇది ర్యాబిస్ వ్యాక్సినేషన్ గురించి, వాటికి సర్జరీలు చేయించే విషయంలో. కానీ మనుషులు ఎంత అవినీతి పరులో నేను మీకు స్పెషల్‌గా ఎప్పుడు చెప్పక్కర్లేదు స్వర్ణ. కుక్కల డబ్బులు కూడా తినేశారు మనుషులు, పొక్కేశారు. పంది కుక్కలు పొక్కినట్టు పొక్కేశారు. దాంతో ఆ సర్జరీలు ఫెయిల్ అయిపోయి సరిగా చెయ్యక, అలాగే ర్యాబిస్ వ్యాక్సిన్స్ సరిగా వాటిని భద్రపరచాల్సినట్లుగా ఇప్పుడు మనకి పోలియో వ్యాక్సిన్ వేస్తారు, అట్లాగే వాటికి ర్యాబిస్ వ్యాక్సిన్ వేస్తారు. ఆ వేసే వ్యాక్సిన్ని జాగ్రత్త పరచడం లేకోకుండా, ఇప్పుడు మనకు కూడా చూడండి, అప్పుడప్పుడు పోలియో ఇంజెక్షన్స్ చేయించిన పోలియో చుక్కలు వేసినా పోలియో వస్తుంటుంది. ఏంటి రీజన్ అంటే ఆ మందు సరిగా పని చేయలేదు అని అర్థం. అట్లాగే ఈ కుక్కలకు కూడా అలాగే జరుగుతుంది. ఇది నిర్లక్ష్యము, అవినీతి ఉంది ఈ విషయంలో. అయితే దీనికి పరిష్కారం ఏంటి అంటే, కొన్ని ఎన్జిఓలు వచ్చినాయి. ఇప్పుడు సపోజు రేణు గారి లాగా ఉన్నవి ఉన్నాయి. అమల గారు చాలా బ్యాక్లో చేశారు. ఇప్పుడు ఆమె పెద్ద ఆ బ్లూ క్రాస్లో అంత సీరియస్గా లేరు ఆవిడ. అయితే అప్పుడు అమల గారు ఉన్నప్పుడు అసలు వేరే వాళ్ళు ఎవ్వరూ లేరు అసలు. ఇప్పుడు చాలామంది ఉన్నారు. అయితే వీళ్ళందరి వల్లనే పని జరుగుతుంది అంటే ఒట్టి మాట అది. ఇది ఏమవ్వాలంటే ప్రజల్లో కూడా ఒక అవగాహన రావాలి. ఇప్పుడు మనం ఒక కాలనీ ఉందండి, కాలనీలో ఒక 10 రోడ్లు ఉన్నాయనుకోండి, ప్రతి రోడ్లోనూ ఒక చోట మంచినీళ్ళు, ఫుడ్డు అవైలబుల్గా పెట్టామనుకోండి, ఇప్పుడు మన ఇళ్ళల్లో మిగిలిపోద్దండి. డస్ట్బిన్లో వేయడానికన్నా సిద్ధపడతాం తప్పితే రోడ్డు మీద ఒక కుక్క ఉంది, ఆ కుక్కకి ఇద్దాము అని ఎవరు ఆలోచించరు. ఒక ప్లేస్ని అలవాటు చేసామనుకోండి, వాటికి ఒక టెరిటోరియల్ ఫీలింగ్ ఉంటుంది కుక్కలకి బాగా. ఒక చోట ఇది దొరుకుతుంది అంటే అక్కడికే వచ్చి తింటాయి. ఇప్పుడు మన ఇంట్లో కూడా మనం ఒక ప్లేస్లో ఫుడ్ పెట్టడం అలవాటు చేస్తే అక్కడికి వచ్చి కూర్చునే ఫుడ్ అడుగుతాయి, అవి తింటాయి. అందుకని ఏంటంటే మనము చేయాల్సింది ఏంటంటే, ఈ ప్రకృతి అనేది మనుషులదొక్కళ్ళదే కాదు. నిన్న ఇంకో గమ్మత్ చెప్తా. నేను ఖమ్మంలో మీటింగ్కి వెళ్ళా. పెద్ద కాలేజ్ గ్రౌండ్లో మీటింగ్, అది పబ్లిక్ మీటింగ్. అయితే ఆ పబ్లిక్ మీటింగ్లో ఏం చేశారంటే, కింద ఏమంటారు గొంగళ్ళు లాంటివి కింద వేసేసి, కార్పెట్స్ వేసేసి, దాని మీద కుర్చీలు వేసి మీటింగ్ పెట్టారు. పెడితే దాదాపు 5-6 కుక్కలు వచ్చి ఈ మనుషుల మధ్యలోనే తిరుగుతూ ఉన్నాయి, వెళ్తూ ఉన్నాయి. అయితే వాళ్ళెవరో, అమ్మో కుక్కలు చూడు ఎంత ధైర్యంగా వచ్చినాయి అంటే, నా పక్కన కూర్చున్న ఆవిడ అంది, ఎంత సంతోషం వేసిందో. ఆమె సెన్సిటివిటీకి నాకు నచ్చింది. ఈ ప్లేస్ వాటివి, రోజు ఇవాళ మనం వచ్చాము అని. అంటే ఈ మాదిరి సెన్సిటివ్నెస్ మనకు ఉందనుకోండి, ఇదేదో మన ఒక్కళ్ళదే అనుకోవడానికి లేదు. ఈ ప్రపంచం మన ఒక్కళ్ళది కాదండి. ఈ ప్రకృతిలో ఉన్న ప్రతి ఏకకణ జీవి నుంచి బహుకణ జీవి వరకు ప్రతి ఒక్కళ్ళే. ఇప్పుడు మనం ఏదైనా చెట్టుకు నీళ్లు పోస్తాం అనుకోండి, మీరు రోజు చెట్టుకు నీళ్లు పోస్తున్నారు అంటే, మీరు నీళ్లు పోసిన 5 నిమిషాల తర్వాత 2 పక్షులు వస్తాయి అక్కడికి. నీళ్లు కాసిన ఆకుల మీద అవి ఉంటాయి కదా, అవి తాగేసి వెళ్తాయి. కొన్ని గింజలు ఎక్కడన్నా వేసామనుకోండి మనం ఒక చోట,
రో కరెక్ట్‌గా వచ్చే గింజలు తింటాయి. అవును. అంటే మనము మనుషుల్లో ఒక పంచుకునే తత్వం ఉండేది ఇదివరకి. హ్మ్. ఈ పంచుకునే తత్వం ఉన్నప్పుడు ఏమైందంటే, మ మనమే కాదు మన ఇంట్లో ఒక కుక్క. అసలింక గమ్మత్తు చెప్పమంటారా? కుక్కల పండుగుంటది. మనం మొన్నెప్పుడో కూడా మాట్లాడుకున్నట్టున్నాం. మాట్లాడుకున్నాం. కరెక్టే. కోర్ల పౌర్ణమి అని జెప్పి అవును. ఆహ్, అంటే మనం ఎంతగా కుక్కల్ని, కోళ్ళని అలాగే ఆవుల్ని, గేదెల్ని వీటన్నిటిని మనం చాలా అదే మీరన్నట్టు కరెక్టే అది. హ్మ్. ప్రపంచంలో లేకపోతే ఈ ప్రకృతిలో మనం ఒక్కరమే కాదు. చాలా మంది చెప్తూ ఉంటారు కూడా. హ్మ్. అడవిలోంచి సింహాలొచ్చేస్తున్నాయి, పులులొస్తున్నాయంటే ఇప్పుడు తిరుపతి ఆ సంఘటనలు ఉన్నప్పుడు ఇలాంటి వార్తలు ఆ మాటలు విన్నాం గూడా. అదే అది వాటి ప్లేస్. వాటి ప్లేస్ మనం ఆక్రమించేస్తున్నాం. అవును. కాబట్టి అవి వస్తున్నాయని. వస్తున్నాయి. కాకపోతే బాధ ఏంటి అంటే చిన్న చిన్న పిల్లల్ని అదే ఇప్పుడు చంపేస్తున్నాయి. ఒకటి. ఇప్పుడు ఈ పిల్లలు చనిపోవటానికి హ్మ్. హ్మ్. పేదరికానికి కూడా డైరెక్ట్ లింక్ ఉంది. హ్మ్. ఎవ్వరన్నా డబ్బులున్న పిల్లోడిని కుక్క గరిసిందా ఎప్పుడైనా? వాళ్ళు రోడ్డు మీద వదలరు. రోడ్డు మీద ఉండరు. కరిస్తే గిరిస్తే వాళ్ళ ఇంట్లో కుక్క కరుస్తది. ఆళ్ళ ఇంట్లో కుక్కకి వ్యాక్సినేషన్స్ అయ్యుంటాయి గాబట్టి మా ఇంట్లో కుక్కలు నన్ను గూడా కరుస్తాయి. ఏం కాదు. అయినా ఒక ఇంజెక్షన్ వాటికి వ్యాక్సినేషన్ అయ్యుంటది. అయినా ఎందుకైనా మంచిదని ఒక ఇంజెక్షన్ చేయించుకుంటాం. దేర్ ఎండ్స్ ద మ్యాటర్. కానీ ఈ పేదరికం అని ఎందుకంటున్నానంటే, ఇప్పుడు పని పాటలు చేసుకునే తల్లులుంటారు. వాళ్ళు ఎవరికో పిల్లల్ని అప్పగిచ్చి పనికెళ్తారు. ఆళ్ళు సరిగ్గా చూసుకోలేదనుకోండి, హ్మ్. ఇప్పుడు చనిపోయిన పిల్లలు ఎవరైనా సరే మీరు చూడండి. హ్మ్. రోడ్డు మీద ఒంటరిగా ఎళ్ళే పిల్లలు గాని, ఇట్లా. అయితే దీనికి ఆ మధ్య కాలంలో గూడా ఒకాయన ఒక డాక్టరండి. వెటర్నరీ డాక్టర్. డాక్టర్, లాయర్ ఈ రీజనింగ్ తీసుకొచ్చారు. హ్మ్. ఏంటి అంటే, ఈ దేశంలో జరుగుతున్న అత్యాచారాలతో పోలిస్తే కుక్క కాటు వల్ల మరణించే మరణాలు చాలా తక్కువ. మరి అత్యాచారం చేసిన దానికంటే ఎక్కువ కాదు గదా ఇది. హ్మ్. కాదు గదా! వీళ్ళు గాయపడుతున్నారు, వాళ్ళు గాయపడుతున్నారు గదా! మరి దాని గురించి ఏం మాట్లాడదేంటి ప్రభుత్వము? అని మాట్లాడు. అందుకని ఏంటంటే, నోరున్నోడిదే రాజ్యం. హ్మ్. అలాగే బెత్తమున్నోడిదే బర్రె అనుకోండి. ఇలాగే ఉంటాయి మాటలు. వాటికి కుక్కలకి నోరు లేదు గదా! రేణు చాలా బాగా మాట్లాడింది. ఇప్పుడు మనకేదైనా జరిగితే మనం ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతాం. హ్మ్. ఓ కుక్కలొచ్చి మాట్లాడవు గదా! నిజంగా ర్యాష్ డ్రైవింగ్ వల్ల కుక్కలకి కాళ్ళు లేని కుక్కలు, నడుములు బోయిన కుక్కలు చాలా కనిపిస్తాయి. వీటిని రెస్క్యూ చేసేవాళ్ళున్నారు. ఇప్పుడు పూర్తిగా అసలు ఈ కుక్కలే ఇంకా మనుషుల కంటే కుక్కలకే ఎక్కువ హక్కులున్నాయి అనేది కాదిక్కడ. కానీ మనకి మనతో పాటున్న జీవాల మీద మనకి కాస్త మమకారము, బాధ్యత ఉన్నాయనుకోండి. మనం వాటితో డీల్ చేసే విధానం వేరుగుంటది. అందుకని కంపల్సరీగా ప్రతి కాలనీలోనూ ఒక చోట ఫుడ్డును, నీళ్ళు ఇస్తే పైగా అవి డీహైడ్రేట్ అయితే కూడా నీళ్ళు దొరకకపోతే గూడా కొంచెం మ్యాడ్ అయితాయి. మ్యాడ్ అయితాయి. అసలు వీధి పంపులుండేయి ఇంతకుముందు. మీకు గుర్తు వీధి కుళాయిలు. వీధి కుళాయిల దగ్గర మంచినీళ్ళు తాగుతా ఉండేయవి. హ్మ్. ఇప్పుడు వీధి కుళాయిలనేవి లేవు. ఎవరికి వాళ్ళు హ్మ్, గేట్లు ప్రహరీ పెట్టేసుకొని గోడలేసుకుంటారు. లోపల పంపులుంటున్నాయి. నీళ్లు లేకపోవటం గూడా ఒక కారణం. అందుకని మనమే మనం ఒక్కళమే ఉన్నాం ఈ ప్రపంచంలో అనేది కాకుండా చుట్టూ గూడా కొంతమందున్నారు. ఇప్పుడు కొంతమంది వాళ్ళ ఇంట్లో ధాన్యానికి సంబంధించినవి పెడతా ఉంటారు. అవును. పక్షులొచ్చి తినడానికి. పక్షులొచ్చి తినటానికి. ఎంత బ్యూటిఫుల్ ఐడియా అండి. అవును. ఎంత సంతోషమేస్తది మనకి. నేను గూడా ఏదైనా మొక్కకి నీళ్లు పోసినప్పుడు ఏదన్నా ఒకరోజు పక్షి రాలేదనుకోండి, నేను వెయిట్ చేస్తా. అవి వచ్చి తాగాయనుకోండి చాలా సంతోషంగా అనిపిస్తది. అరే! మన వంతు మనం ఒక్కళ్ళమే కాదు. అవును. స్వార్థపరులుగానో లేకపోతే మనకి మనం గిరిగీసుకునో కాదు. ఇప్పుడు మనుషులు ఏమైపోయారంటే ఈ గిరిగీసుకోవడాలొచ్చిన తర్వాతనే ఒక రకంగా ఈ వీధి కుక్కల పట్ల ప్రేమ తగ్గిపోయింది మనుషులకి. ఈ మాట అంటే కూడా కోపమొస్తది కొంతమందికి. వీళ్ళేం చేస్తున్నారు బ్రీడ్ డాగుల్ని పెంచుకుంటూ బ్రీడ్ డాగులదే లోకం అన్నట్లు ఉంటున్నారు. అలా కాకుండా వీధి కుక్కల్ని పరిరక్షించటం వాటికి కూడా రక్షణ కల్పిస్తే అవి మనకి ఒక వంతు మనం చూపిస్తే అవి 9 వంతులు చూపిస్తాయి మనకి. హ్మ్. ఇది అర్థం చేసుకుంటే చిన్న లాజిక్ ఇది అర్థం చేసుకుంటే పాపం రేణు దేశాయ్ లాంటి వాళ్ళు అంత ఆక్రోశపడాల్సిన అవసరం ఉండదు. థాంక్ యూ అండి. థాంక్ యూ.